This video reflects my personal opinions and experiences. I am not a financial advisor, and this is not financial advice. Never invest money you can't afford to lose. Always do your own research. Consult a professional if needed. But remember, nothing is 100% guaranteed. ఈ క్రిప్టో స్పేస్లో ఉన్న మీరందరూ రేపు జరగబోయే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. మీ అందరి కోసమే ఒక క్విక్గా ఒక వీడియో ఇచ్చేద్దామని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. నేను మాట్లాడేదే WLFI టోకెన్ లాంచ్ ఈవెంట్ గురించి. రేపు అనగా 1 సెప్టెంబర్ మనకి 5:30 PMకి జరగబోతున్న ఈ టోకెన్ లాంచ్ ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలా, టోకెన్ని బై చేయాలా, అసలు దీని వెనక ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మాట్లాడబోతున్నాము. సో దాట్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమన్నా వచ్చినప్పుడు వెదర్ యూ నీడ్ టు బై, యూ నీడ్ టు వెయిట్ ఆర్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ స్కిల్ని మీకు అందించాలని చెప్పి ఈ వీడియోని డెడికేట్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా డెఫినెట్గా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇదే మనం మాట్లాడుకునే WLFI టోకెన్ ప్రాజెక్ట్ పేజ్ అనమాట. అండ్ ట్రంప్ ఫ్యామిలీ పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క హైప్కి హెల్ప్ అయింది. అండ్ మీ అందరూ ఎవరైతే న్యూస్ని ఫాలో అవుతున్నారో మీ అందరికీ ఈ విషయం ఆల్రెడీ తెలిసిందే. సో ఈవెన్ కంపెనీ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే మీరు చూడొచ్చు ఇక్కడ డొనాల్డ్ జే ట్రంప్ అండ్ ఎరిక్ ట్రంప్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ట్రంప్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు. అండ్ సమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అండ్ VCస్ని యూజ్ చేసి వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి ఫండ్స్ తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఇలానే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ ఒక హైప్ని అయితే క్రియేట్ చేసుకుంది. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిన టోకెన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ స్పెక్యులేషన్ అయితే మైండ్లో వచ్చే ఉంటుంది. ఎంతవరకు ఇవి జెన్యున్గా ముందుకు వెళ్తాయి, లేకపోతే అసలు వీటిని మనం నమ్మి ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే విషయం మీ మైండ్స్లో ఉందని నాకు తెలుసు. ఇవాళ మార్నింగ్ దాకా కూడా ఈ వీడియో ఐడియా రాలేదన్నమాట. బికాజ్ ఐ డోంట్ నార్మల్లీ కేర్ అబౌట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. బట్ వన్ ఆఫ్ అవర్ ఓన్ కమ్యూనిటీ మెంబర్స్తో జరిగిన డిస్కషన్లో ఈ టాపిక్ వచ్చిందనమాట. అండ్ దేర్ ఫోర్ దీన్ని కొంచెం ప్రాజెక్ట్ని అసలు ఫస్ట్ స్టడీ చేద్దామని చెప్పి కాసేపు కూర్చొని స్టడీ చేశాను. అండ్ నాకు తెలిసిన ఫైండింగ్స్ అండ్ నేను మీకు చెప్పబోయే స్ట్రాటజీని షేర్ చేద్దామని చెప్పి ఈ క్విక్ అండ్ షార్ట్ వీడియోని తీసుకురావాలని చెప్పి మీ ముందుకు వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వచ్చి WLFI అని మీరు సెర్చ్ చేస్తే టోకెన్కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో డేట్ చూస్తే లాంచ్ టైం అయితే ఇచ్చారు 21 hours 11 minutes 17 seconds రిమైనింగ్. అండ్ ఈవెన్ మీరు బైనాన్స్ పేజ్లో చూసుకుంటే WLFI టోకెన్ ప్రీ మార్కెట్స్లో ట్రేడ్ అవడం మీరు చూస్తున్నారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ట్రేడింగ్ రైట్ నౌ at $0.334 అనమాట, విచ్ ఈస్ వే టూ హై. ఎందుకనేది నేను మీకు చెప్తాను. అసలు ప్రీ మార్కెట్స్ అంటే ఏంటి, ప్రీ మార్కెట్స్లో ట్రేడ్ చేయడం ఇదంతా కూడా ఒక గెస్ వర్క్ మీద యూజర్స్ ముందే ఒక స్పెక్యులేటివ్ ప్రైస్ టార్గెట్ మీద ట్రేడ్ చేసి బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల మోస్ట్లీ ఎక్స్చేంజెస్కే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. అసలు ఇంకా కాయిన్ లాంచ్ అవ్వకముందే ప్రీ మార్కెట్ అనేది ఇట్లాగా లాంచ్ చేస్తే వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఫీజ్ని కలెక్ట్ చేయొచ్చు, బయింగ్ సెల్లింగ్ ఫీజ్ని కలెక్ట్ చేయొచ్చు అనే ఒక ఇంటెలిజెంట్ ఐడియాతో సృష్టించబడింది అనమాట ఈ ప్రీ మార్కెట్ ట్రేడింగ్. సో అందుకని మీకు ప్రీ మార్కెట్లో ఇలా కాయిన్స్ని పెట్టి యూజర్స్ ఒక స్పెక్యులేటివ్ ప్రైస్ టార్గెట్స్ మీద ట్రేడ్ చేసుకోమని చెప్పి ఇలా వదులుతుంటారు. సో ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇన్ టు దిస్ ప్రీ మార్కెట్ ట్రేడింగ్, వెరీ రిస్కీ అండ్ గ్యాంబ్లింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అని నేను చెప్తాను. కొంచెం ప్రాజెక్ట్లోకి డీప్గా వెళ్ళి నేను టోకెనామిక్స్ చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మనకి 5 billion టోకెన్స్ మనకి సర్క్యులేషన్లోకి వస్తున్నాయన్నమాట. టుమారో అంటే అన్లాక్డ్ టోకెన్స్ లాగా మనకి సర్క్యులేషన్లోకి వస్తున్నాయి అనమాట. సో ఈ పర్సెంటేజ్ ఎంత అంటే 5%. సో యాక్చువల్ టోటల్ సప్లై ఎంత అంటే 100 billion టోటల్ సప్లై మీకు ఇక్కడ చూడొచ్చు. అంటే 100 billion టోకెన్స్లో మనకు ఓన్లీ 5 billion టోకెన్స్ని రేపు మనకి అన్లాక్ ఈవెంట్ ద్వారా, TGE అంటారు, టోకెన్ జనరేషన్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ ద్వారా మనకి పబ్లిక్లోకి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఈవెంట్కి ముందే మీ వాలెట్స్ని అన్లాక్ చేసుకోండి సో దట్ యూ కెన్ ట్రేడ్ అఫీషియల్లీ అని చెప్పి వీళ్ళు అన్లాక్ సిస్టమ్ ఒకటి పెట్టారు. సరే, ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు చూడాలి అంటే కనుక లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. Dune.com అనే వెబ్సైట్లో మనకి ఒక డాష్ బోర్డ్ని మనకు క్రియేట్ చేసి ఉంచారనమాట, విచ్ గివ్స్ ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిన 5% టోటల్ సప్లైలో నుంచి రేపు అన్లాక్ అవుతున్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రిజిస్టర్ చేసుకున్న అన్లాక్ వాలెట్స్ ఎన్ని ఉన్నాయంటే 43,000 వాలెట్స్ మనకి రిజిస్టర్ చేసుకోబడ్డాయి ఇప్పటివరకు.
అప్రాక్సిమేట్లీ 3.2 బిలియన్ టోకెన్స్ మనకి రేపు అన్లాక్ అవ్వడానికి రిజిస్టర్ అయినాయి అనమాట. ఇందులో అందరూ క్లెయిమ్ చేసుకుంటారా, కొంతమంది క్లెయిమ్ చేసుకుంటారా అనేది టు బీ సీన్ టుమారో. సో మనకి ఓవరాల్గా 5 బిలియన్ అయితే మనకి సర్క్యులేషన్లోకి వస్తాయని తెలుసు. అండ్ ఈ 5 బిలియన్లో రేపు అన్లాక్ చేసుకోలేని వాళ్ళు ఎవరు అంటే టీమ్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, అడ్వైజర్స్ ఉన్నారు, పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రజెంట్ లాక్ అయ్యే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కరెంట్లీ 3.27% ఆఫ్ సప్లై మనకి అన్లాక్కి రెడీగా ఉందన్నమాట టుమారో. బట్ రేపు ఈవెంట్ టైంకి ఈ నెంబర్ పెరగచ్చు, అది 4 బిలియన్ వెళ్ళొచ్చు, ఈవెన్ 5 బిలియన్ కూడా వెళ్ళొచ్చు, వీ డోంట్ నో. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ టార్గెట్ కూడా ఇచ్చారు, ప్రెడిక్షన్ అనమాట ఇది $9. వెరీ వెరీ ఫన్నీ. ఇన్ని బిలియన్ టోకెన్స్ మనకు సర్క్యులేషన్లోకి వస్తున్నప్పుడు దిస్ ప్రైస్ టార్గెట్ ఈజ్ రియల్లీ అన్ఫెయిర్ అనమాట. ఫుల్లీ డైల్యూటెడ్ మార్కెట్ క్యాప్ని జస్ట్ పక్కన పెట్టండి, ఇది ట్రాష్తో సమానం ప్రెజెంట్. ఎందుకంటే మనకి టోటల్ సప్లై 100% అయినప్పుడు దీనిలో వెస్టెడ్ టోకెన్స్ ఉంటాయి, వీసీస్ దగ్గర ఉంటాయి, ఫౌండర్స్ దగ్గర ఉంటాయి, ఇవన్నీ కూడా పక్కకు పెట్టగా రేపు అన్లాక్ అవబోయేది ఓన్లీ 5% ఆఫ్ ద టోకెన్స్ అయినప్పుడు ఎందుకు రియలిస్టిక్ కాదనేది నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్తో చెప్తాను. $0.33 ఇంటూ 5 బిలియన్ వేసుకుందాం. సో లెట్స్ సే రేపు 5 బిలియన్ అన్లాక్ అవుతాయని చెప్పి అనుకుందాము. సో అప్రాక్సిమేట్లీ $1.65 బిలియన్ అనమాట. బేసికల్లీ ఈ ప్రాజెక్ట్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ టాపిక్లోకి వస్తుందన్నమాట. అండ్ ఇలాంటి ఒక డిఫై ప్రాజెక్ట్ ప్రాబబ్లీ విత్ గుడ్ బ్యాకింగ్ ఆఫ్ వీసీస్, ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో గుడ్ హైప్, ఏదో పొలిటికల్ హైప్ ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్కి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్టార్ట్ అంటే ఓవర్ ద ఎక్స్పీరియన్స్ మనకు తెలియాల్సింది ఏంటంటే 200 మిలియన్, 300 మిలియన్ అండ్ హార్డ్లీ $400 మిలియన్ వరకు వాల్యుయేషన్ ఉండొచ్చు అనమాట, విచ్ ఇస్ ఆల్సో టూ మచ్ హై. బట్ ఆ హైప్ ఉంటే కనుక అట్లీస్ట్ ఈ వాల్యుయేషన్లో మనకి డ్రాప్ అవ్వాలన్నమాట. సో మనం క్యాలిక్యులేట్ చేసుకున్న కరెంట్ వాల్యుయేషన్ కంటే కరెంట్ మార్కెట్ క్యాప్, ఎఫ్డివి అనేది పక్కన పెట్టండి. సో కరెంట్ మార్కెట్ క్యాప్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే లైవ్ టైంలో, సో ఈ లైవ్ ప్రైస్ ఇది యాక్చువల్గా ఒక ఫేక్ ప్రైస్. సో ఈ ఫేక్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తే $1 బిలియన్ వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఇది ఒక అన్రియలిస్టిక్ ప్రైస్ అని చెప్పి. సరే, రేపు లాంచ్ అయిన తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ $0.05కి ఇది టోకెన్ ప్రైస్ లాంచ్ అవుతుంది అని అనుకుందాం. సో లెట్స్ రిమూవ్ దిస్ అండ్ పుట్ 0.05 అండ్ టోటల్ 5 బిలియనే అనుకుందాం. మేబీ 3 బిలియన్ రావచ్చు, 4 బిలియన్ రేపు సర్క్యులేటింగ్లో రావచ్చు. జస్ట్ లెట్స్ సర్చ్ $250 మిలియన్, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. అంటే ఒక ఇంత హైప్ ఉన్న ప్రాజెక్ట్కి ఒక 200 మిలియన్, 300 మిలియన్ లేకపోతే ఈవెన్ 150 మిలియన్ దగ్గర మీరు ఒకవేళ ట్రేడ్ అవ్వడం చూస్తుంటే కనుక విచ్ ఇస్ వెరీ రిలయబుల్ అండ్ రీజనబుల్. సో అట్లాంటి కేసులో మీరు ఏంటంటే కొంచెం బయింగ్ అయితే చేయొచ్చు. టూ మచ్ అప్వర్డ్ పొటెన్షియల్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ నో, బికాస్ ఒక ఎర్లీ ప్రాజెక్ట్ and also a speculative project, because if you go into this official website, మీరు కంపెనీ అబౌట్ సెక్షన్లోకి వెళ్తే అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి, లేకపోతే వీళ్ళ దగ్గర ఒక ప్రొడక్ట్ ఆల్రెడీ ఉందా ఏమీ తెలియదు అనమాట. ఇఫ్ యూ గో ఇన్ టు ప్రొడక్ట్స్, exchange to be launched soon, WLFI app to be launched soon, and also lending and borrowing to be launched soon. బేసికల్లీ వీళ్ళ దగ్గర ఏ ప్రొడక్ట్ లేకుండా జస్ట్ హైప్ బేసిస్ మీద ఒక టోకెన్ని క్రియేట్ చేసి వదులుతున్నారు అనమాట మార్కెట్లోకి, విచ్ ఇస్ వాట్ దే ఆర్ పాపులర్ ఫర్. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాయిన్స్ని బై చేసి మీరు ఎంత దూరం ముందుకు వెళ్ళారో మీ అందరికీ తెలుసు ఎక్స్పీరియన్స్లో. సో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకని కొంచెం కాషియస్గా ఉండమని అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఎంత డెఫై ప్రాజెక్ట్ అన్నా కానీ, వరల్డ్ క్లాస్ ప్రాజెక్ట్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్లో ఒక పొలిటికల్ టాపిక్ ఆర్ఎల్స్ ఒక పొలిటికల్ ఫిగర్, సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్ కోసమే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. యూజర్స్ లైక్ యూ అండ్ మీ, రీటైలర్స్ని ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు. ఏదో ఒక కైండ్ ఆఫ్ క్యాటాస్ట్రోఫీ అయితే క్రియేట్ చేసే వెళ్తుందనమాట. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండమంటున్నాను. మరి టోకెనామిక్స్ చూస్తే ఓవరాల్గా వెరీ గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 100 బిలియన్ టోకెన్స్లో నుంచి దే ఆర్ రిలీజింగ్ ఓన్లీ 5% ఆఫ్ టోకెన్స్. అండ్ రిమైనింగ్ టోకెన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఏంటి, ఇవంతా కూడా లాంగర్ పర్స్పెక్టివ్. అండ్ ఇంకా నేను రీసెర్చ్ చేస్తే కానీ నాకు ఇంకా ఈ ఆస్పెక్ట్స్ అనేది తెలియవు. బట్ క్విక్లీ మీకోసం వీడియో తేవడానికి నేను ఇవన్నీ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తున్నాను అనమాట. బట్ నెవర్త్లెస్ షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేయాలి అంటే కనుక ఈ ఆస్పెక్ట్స్ అన్ని అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ మీరు చూసుకోవాలి, కరెంట్ మార్కెట్ క్యాప్ ఏంటి. సో రేపు ఫర్ ఎగ్జాంపుల్ 0.05 దగ్గర మీకు లాంచ్ అయితే కనుక ఆ ఈవెంట్ టైంకి ఎంత ఉందో లైవ్లో మీరు చూసుకొని ఎన్నైతే టోకెన్స్ బయటకు రిలీజ్ అయినాయి సర్క్యులేటింగ్ సప్లైకి, అది ఇంటూ అప్పుడు మీకు ట్రేడ్ అవుతూ కనిపిస్తున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ రెండు చేయండి. ఎంతైతే మీకు వాల్యుయేషన్ వస్తుందో దట్ ఈస్ ద కరెంట్ మార్కెట్ క్యాప్. ప్రాబబ్లీ కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు టోకెన్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ కూడా అప్డేట్ అయిపోయి కరెంట్ మార్కెట్ క్యాప్ కూడా మీకు కనిపించాలి. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ యొక్క కరెక్ట్నెస్ని చెక్ చేసుకోవడం ఎలాగనేది మీకు ఆల్రెడీ చెప్పాను.
అండ్ ఆ ప్రైస్ ఒకవేళ హయ్యర్‌లో ట్రేడ్ అయ్యి రేపొద్దున ఒక ఫ్యూ డేస్‌లో మీకు కొంచెం డ్రాప్ అవ్వడమో, ఏదో ఒకటి జరిగి మీకు ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ మార్కెట్ క్యాప్ వాల్యుయేషన్‌లో మీకు కనిపిస్తే గనక లెట్స్ సే ఒక 50 మిలియన్ మార్కెట్ క్యాప్, 100 మిలియన్ మార్కెట్ క్యాప్, అక్కడ మీరేంటంటే యూ కెన్ స్లోలీ స్టార్ట్ బయింగ్ అండ్ యాడ్ ఇన్ టు యువర్ పోర్ట్ఫోలియో. హెవీ వాల్యూమ్స్ని బై చేయొద్దని చెప్తాను. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఎంత గొప్ప ప్రాజెక్ట్స్ అయినప్పటికీ కూడా మనకు ఒక విజన్ తెలీదు, ఒక స్ట్రక్చర్ తెలీదు. అండ్ ఆల్సో అసలు వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. వీళ్ళ దగ్గర ఒక వర్కింగ్ ప్రొడక్టే లేదు. లెట్స్ సే ఒక డిఫై ప్రొడక్ట్ లైక్ యూనిస్వాప్ అనుకోండి, లేకపోతే డివైడిఎక్స్ అనుకోండి, వీళ్ళందరికీ ఆల్రెడీ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి విచ్ దే ఆర్ వర్కింగ్ ఆన్. అండ్ ఆ ప్రొడక్ట్స్ అందరూ కూడా యూజ్ చేస్తారు. ఒక యూటిలిటీ ఉంది, యూజ్ కేస్ ఉంది. సో క్రిప్టోలో యూటిలిటీ అండ్ యూజ్ కేస్ లేకుండా హెవీగా దేని మీద కూడా బయింగ్ చేయకూడదు అనమాట. సో యూజ్ కేస్ ఏంటో మనకు అర్థం కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది లాంచ్ అయ్యి కొంచెం ఓవర్ ద ఇయర్స్లో మనకి ఏంటంటే ఈ బ్రాండ్ యొక్క అవేర్నెస్ వచ్చినప్పుడు, ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ లాంగ్ టర్మ్. అండ్ ఆల్సో మీకు పొలిటికల్ ఆస్పెక్ట్ అండ్ ఆల్సో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే దీనికి లింక్ చేశారో మీ అందరికీ తెలుసు, ఒక కైండ్ ఆఫ్ మీమ్ టోకెన్ లాగే నేను ఆలోచిస్తాను. ఒక్క చిన్న మాట చాలు, లేకపోతే ఒక్క చిన్న ఫియర్ ఆర్ ఫోమో కైండ్ ఆఫ్ వర్డింగ్ యూజ్ చేస్తే కనుక ఒక్కసారిగా పంప్ అవ్వచ్చు, ఒక్కసారిగా కూడా ప్రాజెక్ట్ డంప్ అవ్వచ్చు అనమాట. అందుకని బై చేసే ముందు ఆల్సో పోర్ట్ఫోలియోలోకి యాడ్ చేసే ముందు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. బై చేయాల్సిన అప్రాక్సిమేట్ డీసెంట్ వాల్యుయేషన్ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ క్విక్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేంత వరకు సీ యూ, టేక్ కేర్ అండ్ గుడ్ బై.